అన్నా ఈడ కూర్చున్నావేందే నువ్వు? ఏం లేదురా, ఎండలకు బాగా ఉడకపోతుందని ఈడ ఎండలు వచ్చి కూర్చున్నా. అవునా, అయితే నేను కూడా జరిగి కూర్చుంటా. కూర్చో. ఎరా సత్తి మన గుత్తిగాడేరా. నా ఇంకోసారి వాని పేరు నా ముందు తీయకన్నా. వాని పేరు తెలుసుకుంటే నన్ను కిందికి వెళ్ళి వేడి సెగలెళ్తాను. అరే తోకలేని తొండ లెక్క ఉంటాడు వాడు. వాని పేరు చెప్తే నువ్వేంద్రా తోకున్న తొండ లెక్క ఎగిరి పడతావు. తోకున్న తొండ లెక్క కాదన్నా, వాని తొండ ఉన్న ఏనుగు లెక్క తొక్కి తొక్కి చంపాను. ఇంతకీ వాడు నిన్నేం చేసిండ్రా? వానికి ప్యూర్ గోల్డ్ చైన్ దొరికిందని నా దగ్గరకు వచ్చి మార్కెట్ రేట్ కంటే హాఫ్ రేట్ కి నాకు అమ్ముతా అని చెప్పి వీడెంత పుణ్యాత్ముడురా అని నేను నమ్మి వానికి పైసలు ఇచ్చి ఆ చైన్ మన దగ్గర తీసుకున్నా అన్న. వామ్మో వామ్మో, ఇంటికి పోయినాక ఆ చైన్ ని గోడ గీకితే అప్పుడు తెలిసిందన్న అది గోల్డ్ కాదు రోల్డ్ గోల్డ్ అని. అప్పటి నుంచి పిచ్చి కుక్క లెక్క గల్లీలు అన్ని తిరుగుతానన్న. వాడేమో నా కళ్ళు కప్పి గండు పిల్లి లెక్క దాచుకొని దాచుకొని తిరుగుతాడన్న. అరే సత్తి వాని ఇందులో ఏం తప్పు లేదురా. అంటే తప్పంతా నాదేనా? నేను బాగా కూసోరా ముందు. అరే మోసపోయేటోళ్ళు ఉన్నంత కాలం మోసం చేసేటోళ్ళు పుట్టుకొడులు లెక్క పుట్టుకత్తనే ఉంటారా. అందుకే ఎవరిని పడితే వాడిని నమ్మితే ప్లగ్లో ఏలు పెట్టి స్విచ్ ఆన్ చేసుకొని బ్రేక్ డాన్స్ చేసినట్టే ఉంటుంది. అందుకే నేను ఎవరిని నమ్మకుండా బ్రోకర్ని పట్టినా ల్యాండ్ కొని పెట్టిన 10 సంవత్సరాల తర్వాత అది 10 రెట్లు అవుతుంది అమ్మితే. ఆ సొమ్ము తీసుకొని హ్యాపీగా తింటా పంట. దబిడి దిబిడే. ఇంతకీ నువ్వు పట్టిన బ్రోకర్ అని పేరేంది? బొమ్మిడి బాబ్జీ. కట్టెల పొయ్యిలోకి వెళ్ళి సగం గాలిన కట్టెలెక్కుంటాడు వాడా. అవును, నీకు తెలుసా వాడు గదేలని 5గురికి అమ్మిండు. కింది నుంచి వెళ్ళి రెండోడు ఉంటాడు చూడు, వాడు వాడిని దొరకబట్టి బాగా మసిపట్టిన భోగానికి చింతపండు వేసి రాకినట్టు ఫుల్గా రాకిండు. ఇప్పుడు వాడు ఆలేరు ఎముకల హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నాడు. ఏంద్ర నువ్వు చెప్పేది? ఉరుసుగుట్ట వెనక పరిష్కార స్థలం ఉంటుంది, గా స్థలం గురించి నువ్వు చెప్పేది? గా స్థలం గురించి ఇంతసేపు చెప్పింది. అంటే ఇప్పుడు నేను కూడా మోసపోయినట్టేనారా? మీలా మోసపోయేటోళ్ళు ఉన్నంతకాలం మోసం చేసేటోళ్ళు పుష్పుల్ ట్రైన్లకి వెళ్ళి దిగినట్టు దిగుతూనే ఉంటారు. అంటే మనం ఇప్పుడు వాళ్ళని ఏం చేయలేమా అన్న? చేయడానికి ఏముందిరా, చరిత్రలో పడి కొట్టుకుపోవడమే. వాళ్ళిద్దరిని మీ దగ్గర పంపించింది నేనే అని చెప్తే మీరు నమ్ముతారా? నమ్మరు కదరా. అదిరా మన దోస్తానంటే. ఇక నేను పోతాను రా. ఎక్కడికన్నా? ఏం లేదురా, చరిత్రలో పడి కొట్టుకోబోతున్నారా. నువ్వు పెద్ద అపరిచితుడు అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే.